స్కిల్స్, మళ్ళీ ఒక యువకకి కావాల్సిన అన్ని స్కిల్స్ నేర్పిస్తారు. వేదాంత బేస్డ్ ఉంటుంది. మళ్ళీ దీంట్లో నేర్చుకున్నట్టు నా పర్సనాలిటీలో చాలా చేంజెస్ వచ్చింది. సో మన స్కిల్స్ ఏంటి, మన స్వధర్మ ఏంటి, మన పొటెన్షియల్ ఏంటి అని డిస్కవర్ చేసే ఒక ఆపర్చునిటీ చెప్తుంది. సో నాకు యూత్ ఎంపవర్మెంట్ ప్రోగ్రాంలో చిన్మయ అమృత్ యాత్రలో పార్టిసిపేట్ చేసి సేవ పోస్టింగ్ చిక్కింది. సో యాత్రతో 35,000 కిలోమీటర్స్ ఫుల్ ఇండియా పోతున్నాము 300 డేస్కి. సో దీంట్లో ఇప్పటిదాకా 14,000 కిలోమీటర్స్ కంప్లీట్ చేసాము. ఈ యాత్ర వల్ల మేము స్టూడెంట్స్ని కలుస్తాము. సో ఇక్కడ అన్ని సిటీస్ సో ఫార్ మేము స్టార్ట్ చేసాం మహారాష్ట్ర నుంచి. సో మహారాష్ట్ర, మళ్ళీ మధ్యప్రదేశ్, గుజరాత్, గోవా, కర్ణాటక, కేరళ, తమిళనాడు కంప్లీట్ చేసి ఇప్పుడు ఆంధ్రాకి వచ్చాము. సో మేము సోఫార్ 35,000 స్టూడెంట్స్ ని కలిసాము. డైరెక్ట్ గా కలిసి వాళ్ళకి గీతా పంచామృత్ అని 5 శ్లోకా సెలెక్ట్ చేశారు ఈ అమృత్ మహోత్సవ్ కి. దాని మీనింగ్ షేర్ చేస్తాం. మాకేం గురువు చెప్పించారు దాన్ని వాళ్ళకి షేర్ చేస్తాము. అదేలాగా 40,000 పీపుల్ ని డైరెక్ట్ గా కలిసాము. అండ్ ఈ అమృత్ వాహినితో మేము మా జర్నీని ముందుకు తీసుకెళ్తున్నాము. గురుదేవ్ స్వామి చిన్మయానంద వాళ్ళ విషన్ ని ముందుకు తీసుకెళ్తున్నాము. మీలాంటి డివోటీస్ ని కలిసడం చాలా సంతోషం. ఎంతో డివోటీస్ ఆఫ్ చిన్మయ మిషన్ ని కలిసాము. వాళ్ళ ఎక్స్పీరియన్స్ ని షేర్ చేశారు. వాళ్ళు ఏం నేర్చుకున్నారు స్వామి చిన్మయానంద దగ్గర నుంచి, దాన్ని అన్ని వాళ్ళు షేర్ చేసేప్పుడు చాలా సంతోషంగా ఉంటుంది. సో ఈ యూత్ ఎంపవర్మెంట్ ప్రోగ్రామ్ మీకు తెలిసిన యువకాలు ఎవరైనా తెలిసింటే గ్రాడ్యుయేట్ అప్ టు 28 years వాళ్ళు కొత్త బ్యాచ్ స్టార్ట్ అవుతుంది. 3 weeks స్టార్ట్ అవుతుంది. సో చాలా మంచి ఆపర్చునిటీ. ఇది ఒక ఫుల్లీ స్పాన్సర్డ్ కోర్సు. దీంట్లో వాళ్ళు చాలా నేర్చుకుంటారు. మీకు డీటెయిల్స్ కావాలంటే మేము ఇక్కడే ఉంటాము, మీరు మాతో క్వశ్చన్స్ అడగచ్చు. సో ఇంకొక విషయం, ఈ యాత్రలో ఒక వాహిని ఉంది, చిన్మయ అమృత్ వాహిని అని. ఆ వాహినితో 2 కార్లు ఉంది. ఆ కార్లని మేమే పార్చుకొని పోతాము యంగ్స్టర్స్. దాంట్లో ఒక స్పెషాలిటీ ఏంటంటే ఒక కార్ ఎక్స్క్లూజివ్ గా అమ్మాయిలు మేమే పార్చుకొని వస్తాం. దాంట్లో అబ్బాయిలు అలౌడ్ లేదు. సో మేమే ఎంతే టఫ్ పార్కింగ్ అయినా, ఎంతే టఫ్ ఘాట్ సెక్షన్ అయినా మేమే పార్చుకొని వస్తాము. సో దీనివల్ల మేము ఇన్స్పైర్ చేసేకి ట్రై చేస్తున్నాం. మేము ఇన్స్పైర్ అవుతున్నాము. అండ్ యూత్ ఎంపవర్మెంట్ ప్రోగ్రామ్ బగే ఒక పాయింట్ ఏమంటే, మేము మా లైఫ్ ఫుల్ మా కోసం మేము బతుకుతున్నాము. ఒక వర్షం దేశాన్ని సేవ కోసం డెడికేట్ చేయండి. సో మీకు తెలిసిన వారికి షేర్ చేయండి. హరి ఓం. థ్యాంక్ యూ. వారు కాన్వాయ్లో ఒక కార్ తగ్గించారు కాబట్టి మేము కూడా ఒక కార్ తగ్గించాం. ఆ తగ్గించిన తర్వాత ఇప్పుడు ఒక కారు మీరు చూస్తే అమ్మాయిల్ని పొద్దున్న 5:30-6 గంటలకు లేచి కార్ మొత్తం వాళ్ళే క్లీన్ చేసుకుంటారు. ఎక్కడన్నా ప్రాబ్లమ్స్ వస్తే వాళ్ళే చూసుకుంటారు. అంతా కూడా ఎస్కార్ట్ టీమ్ మొత్తం అంతా కూడా వాళ్ళ కార్ని మేము ముట్టుకోవడానికి కూడా మాకు అధికారాలు లేవు. ఎక్కడన్నా ఆగితే హెల్ప్ చేస్తున్నాం కానీ, లేకపోతే క్లీనింగ్, డైలీ మెయింటెనెన్స్, దాంట్లో ఉండేటువంటి లోపాలు అన్నీ కూడా వాళ్ళే చూసుకుంటూ ఉన్నారు, వాళ్ళు చేస్తున్నారు. అంటే ఒక ప్రోగ్రామ్ ఎంత కాన్ఫిడెన్స్ ఇవ్వగలదు అనేటువంటి దానికి ఇది ఉదాహరణ. అందుకని మీ పిల్లలు ఎవరన్నా కనుక ఆ వయసులో ఉన్నటువంటి వాళ్ళు ఉంటే, గ్రాడ్యుయేషన్ అయిపోయి 28 years దాటని వాళ్ళు, ఇట్స్ ఎ వండర్ఫుల్ ఎక్స్పోజర్. దేశం మొత్తం 1 సంవత్సరం తిరగటం అంటే ఆలోచించండి. వీళ్ళే కాదు, ఇంకా టర్న్స్ లో వస్తూనే ఉన్నారు. ఒక 14 మంది దాకా ఈ యాత్రలో ఇప్పటిదాకా పాల్గొన్నారు. హరి ఓం. ముంబైలో పెరిగాను కానీ తెలుగు ఫ్యామిలీ వచ్చు, కానీ మీ అంత బాగా మాట్లాడలేకపోతాను. ఒక స్టూడెంట్గా ఇప్పుడు మార్క్స్ తెచ్చుకోవడం కానీ, కో కరిక్యులర్ యాక్టివిటీస్ చేయాలంటే ఎంతో కాంపిటీషన్ ఉంది. పేరెంట్స్ ఆప్షన్ లేక వెనక్కి పడాలి. స్టూడెంట్స్ కూడా ఆ కాంపిటీషన్
టు ట్రై టు డీల్ విత్ ఇట్. అది తప్పదు. ఎగ్జామ్ లో మార్క్స్ రావడం కష్టం అంటే చదవడం మానేలేము. కోకరిక్యులర్ యాక్టివిటీస్ ఇంట్రెస్ట్ ఉంటే మేనేజ్ చేయలేకపోతే మానేలేము. అది తప్పదు. ఆ ప్రాబ్లం ఉంటుంది. కానీ ఆ ప్రాబ్లం ఉంటున్నప్పుడు ఎలా సుఖంగా ప్రశాంతంగా ఫేస్ చేయవచ్చు దాన్ని, ఆ జ్ఞానం మనకు ఉండడం చాలా అవసరం. స్టూడెంట్ గా మాత్రం కాదు, ఒక కాలేజ్ స్టూడెంట్ గా ఇంటర్వ్యూ కోసం, అడ్మిషన్ కోసం కానీ, కాలేజ్ లో కానీ ఇంటర్వ్యూ కానీ పాస్ అవ్వాలంటే ఆ ప్రాబ్లం ఉంటుంది, ఆ ప్రెషర్ ఉంటుంది. కానీ మెయిన్ ప్రాబ్లం అంటే ఆ ప్రెషర్ లో చేయాల్సిన పని చేయలేకపోతాం. అలాంటి పరిస్థితిలో నేను ఒకప్పుడు ఉన్నాను. చార్టర్డ్ అకౌంటెంట్ గా నేను బెంగళూరులో ఫైనాన్స్ అనలిస్ట్ గా పనిచేస్తున్నాను సాఫ్ట్వేర్ కంపెనీలో. 4-5 ఏళ్ళు పనిచేసాను, ప్రమోషన్ జరిగింది, బాగా పనిచేస్తున్నాను, ఐ వాస్ గ్రోయింగ్. కానీ ఎంతో ప్రెషర్ ఉండడం వల్ల ఇలాగే నేను జీవితాంతం పనిచేయాలని నాకు అర్థమైంది. సో నాకు ఆ జ్ఞానం కావాల్సి ఉంది. ఎలా నేను ప్రశాంతంగా ఉండొచ్చు ఈ పని చేస్తూ ఉండడం వల్ల, ఈ ప్రాబ్లమ్స్ మధ్యలో ఎలా ప్రశాంతంగా ఉండొచ్చు. అలా నేను యూత్ ఎంపవర్మెంట్ ప్రోగ్రామ్ గురించి తెలుసుకున్నాను, జాయిన్ అయ్యాను, గురూజీ దగ్గర ఆ జ్ఞానం నేర్చుకున్నాను. నేను నా జీవితంలో ఎలా ఉపయోగించుకోవచ్చు అది తెలుసుకున్నాను. అది మాత్రం కాదు, మిగతా యువకులకి నేను చెప్పగలుగుతున్నాను, వాళ్ళకి అర్థమయ్యేటట్టు. పిల్లలు కానీ, కార్పొరేట్స్ కానీ, కాలేజ్ స్టూడెంట్స్ కానీ ఆ ప్లాట్ఫామ్ ఇస్తుంది అనమాట యూత్ ఎంపవర్మెంట్ ప్రోగ్రామ్. ఆ ప్రాసెస్ లో మేము చాలా స్కిల్స్ కూడా డెవలప్ చేసుకుంటాం, శ్రీ విద్య చెప్పినట్టు. సో ఇది ఆపర్చునిటీ. మీకు ఎవరైనా తెలిసిన వాళ్ళు ఉంటే, ఇంట్రెస్ట్ ఉంటే మీరు దాని గురించి చెప్పగలరు. థ్యాంక్ యూ వెరీ మచ్.